ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ 6 పథకాలలో ప్రధాన హామీ తల్లికి వందనం పథకం అమలు చేయడంతో కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు పెమ్మనబోయిన వసంతరాయుడు మెమోరియల్ హై స్కూల్లో అనపర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో పెమ్మనబోయిన వసంతరాయుడు మెమోరియల్ హై స్కూల్లో తల్లికి వందనం అకౌంట్లో పడినటువంటి విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ప్రధానమంత్రి మోడీకు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు, కరకుదురు మాజీ సర్పంచ్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ సింగినేడి దత్తుడు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులంటే పార్టీ అధ్యక్షుడి నుంచి గ్రామస్థాయి నాయకుల వరకు ఈ విషయానికి చాలా విమర్శలు చేశారని, వాటిని అన్నింటినీ లెక్క చేయకుండా తనకు తెలిసిన విద్య మాటలతో కాదు చేతలతో చేసి చూపించిన మా నాయకుడు, విజనరీ లీడర్, సంపద సృష్టికర్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు తానే సాటి. విద్యా సంవత్సరం మొదలైన రోజే ఈ పథకం అమలు చేయడంతో పిల్లలు, తల్లులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం 42 లక్షల విద్యార్థులకు ఇస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం 67 లక్షల మంది విద్యార్థులకు 10,000 కోట్లకు పైగా భారీ నిధులు విడుదల చేయడం రాష్ట్ర చరిత్రలో, రాష్ట్రాల చరిత్రలోనే ఉండదని, గతంలో ఈ పథకం జనవరి నెలలో అమలు పరిస్తే అప్పుడు వేరే విధంగా ఖర్చులకు ఉపయోగించేవారని, ఇప్పుడు విద్యార్థులు స్కూల్ ఫీజులు, పుస్తకాలు, ఇతర అవసరాల కోసం ఉపయోగపడుతున్నాయని విద్యార్థులు, తల్లులు హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఇంట్లో ఒకరు ఉంటే 13,000, ఇద్దరు ఉంటే 26,000, ముగ్గురు ఉంటే 39,000, నలుగురు ఉంటే 52,000, అలా ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున తల్లుల ఖాతాలో జమ అవడం జరిగిందన్నారు. ఈరోజు విద్యార్థుల తల్లులు ఆనందంతో చిరునవ్వులు చిందిస్తున్నారని, వారు నాయకులకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగిందని సింగినేడి దత్తుడు అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ కూటమి నాయకులు, సచివాలయం సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. 2,000 కేటాయించారు. ఈ అకౌంట్లో 13,000 వస్తుంది. ఇటువంటి కార్యక్రమాన్ని మనం అంతా ముందుకు తీసుకెళ్ళి మన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, మన కుటుంబంకి మీరంతా సహకరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దగా అందరికీ ప్రోగ్రామ్ని చేసుకుంటే ఊరికే కాదు అందరికి ఉపాధ్యాయులకి పేరు చెప్పి ఆ 10 సార్లలో ఒక్కరికే వచ్చేయండి. ఇప్పుడైతే ఎంతమంది ఉంటే అంతమందికి వచ్చాయి. దాని కృతజ్ఞతలు చెప్పట్లు అందరూ మనందరం. మా ఇంట్లో అమ్మాయి అడ్డాయండి, ఇద్దరికి కూడా పడ్డాయండి. చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి పరిపాలన ఇంకా ఎన్నో జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అదేవిధంగా స్కూల్లో కూడా టీచర్స్ కానీ, మాస్టర్స్ కానీ చాలా పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారండి. ఈ నెల కూడా ఉంటే లాస్ట్ మంత్ ఇంటి దగ్గర ఉంటే ఎప్పుడైపోతాయో సెలవు, స్కూల్కి వెళ్ళిపోతారా అని మేము అనుకునేవాళ్ళం. అలాంటివి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మా పిల్లల్ని వాళ్ళ పిల్లల కింద భావించి కొన్ని జాగ్రత్తలన్నీ చూసుకుంటున్నారు. అదేవిధంగా రైతు విషయంలో కూడా మా పాప చెప్పిందండి, రేపు కూడా మారిందంట. చాలా సంతోషం అండి. అలాగే ఇంకా స్కూల్ డెవలప్, మన గ్రామం డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు మానసికంగా ఒత్తిడిని అన్నిటినీ దూరం చేసే యోగా దినోత్సవ శుభాకాంక్షలండి అందరికీ. తల్లికి వందనం కదండి. చంద్రబాబు నాయకత్వంలో ప్రతిదీ అభివృద్ధి జరుగుతుంది. తల్లికి వందనం పడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇద్దరు పిల్లలకి పడింది. ఈ స్కూల్ యాజమాన్యానికి, టీచర్స్, ఉపాధ్యాయుల గారికి అందరికీ నమస్కారాలు. అందరికీ అమ్మఒడి పద్ధతి తల్లికి వందనం, తల్లికి వందనం అండి. మరి ఎంతగా మా ఇద్దరు పిల్లలకు కూడా పద్ధతి ఎంతో సంతోషంగా ఉన్నదండి.
ఇంకా ఇలాంటి పథకాలు ఎన్నో రావాలని అందరికీ అని కోరుకుంటున్నామండి. మరి స్కూల్ కూడా ఎంతగానో మరి చాలా బాగా ఉంటుందండి. పిల్లలకి రైస్ కూడా చాలా బాగుందండి. రైస్ కూడా పిల్లలు బాగా తిన్నారండి. చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ధన్యవాదాలండి. మన రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉండగా ఈ ఈ రకమైన ఫైనాన్స్ డిఫరెన్స్ లో ఉండగా కూడా ఒక్క పిల్లకి ఇంటికి ఒక పిల్లకి ఇచ్చినటువంటి తల్లివందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిల్లలకి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు ఈ రోజు 15,000 రూపాయలు చొప్పున స్కూల్ ఏదో అంటున్నారు, అది ఉన్నా 15,000 రూపాయలు చొప్పున వేయడం తల్లుల అకౌంట్ లో. అదే ఇప్పుడు మన రైస్ కూడా చూసుకుంటే మనం వాళ్ళు ఈ కోట బియ్యం ఏదో పెడుతుంటే సన్న బియ్యం కూడా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారితో కూటమి ప్రభుత్వం ఉందని. అదేవిధంగా స్కూల్ పిల్లలు అందరూ బాగా చదువుకుని వృద్ధి తేలాలని చెప్పి అన్ని సౌకర్యాలు కూడా చాలా జాగ్రత్తగా చూడటం జరుగుతుంది గవర్నమెంట్ కి. ఈ గవర్నమెంట్ ఈ పరిస్థితిలో ఉండగా ఇన్ని రకాల సదుపాయాలు చూడటం అనేటువంటిది గర్వించదగ్గ విషయం అని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదే అన్ని విధాలుగా కూడా నియోజకవర్గంలో డెవలప్మెంట్ కానీ ఇప్పుడు మన ఊరు చూస్తే మొన్న 30 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లకు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు 30 లక్షల రూపాయలు ఇచ్చారు. ఈ పీటీ రోడ్డు కైకోలు కరపతిలో 1 కోటి రూపాయలు ఇచ్చారు. అన్ని విధాలుగా కూడా ఈ మన కెనాల్ రోడ్డు కానీ రోడ్లు కానీ అన్ని డెవలప్మెంట్ లో కూడా రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉన్నా సెంట్రల్ నుంచి ఏదో విధంగా మోడీ గారిని పట్టుకుని తెచ్చి ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేయడంలో మన కూటమి ప్రభుత్వం ముందుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ